హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రిహానా బాషికెదరలే మహాదరవ. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు తండ్రి. మరొకసారి నీ సన్నిధానానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. Lord, the reason that we are here to only to listen to your precious word, Lord. నీవు మాట్లాడితే మేము వింటాం. మనిషిని చూడడానికి, మనిషి మాటలు వినడానికి మేము రాలే గనుక ప్రభా, పరిశుద్ధాత్మ ఈరోజు మమ్మల్ని దర్శించండి. ప్రతి ఒక్కరూ ప్రభా ఒక యూనిక్ అనాయింటింగ్ మాకు ఇవ్వండి. నీ కృప చూపించి నీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు మహింపరచుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాము. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి కూర్చున్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి మీ మధ్యలో ఈ విధంగా నిలబడి దేవుని వాక్యం చెప్పే కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. ప్రభు మనకిస్తున్న అంశము చూద్దామా? ఆయన రాకడ, ఆయన రాకడ ఆశీర్వాదము, ఆశీర్వాదము. హిస్ కమింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. దేవుని సంగమా, యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్న దినాల్లో whenever he has visited a place, ఆయన ఎప్పుడైతే ఒక స్థలము దర్శించి ఉన్నాడో ఆ స్థలమంతా ఎలాగ మార్చబడ్డది? ఆశీర్వాదంగా మార్చబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. శవము కంపు కొడుతున్న స్థలాల్లో కూడా యేసు ఎప్పుడైతే ఆ స్థలంలోకి వచ్చి ఉన్నాడో వారు ఏడుస్తున్నారని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దే వర్ లిటరలీ క్రైయింగ్. కానీ యేసు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలాగైపోయిందంటే కన్నీరు నాట్యముగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజున ఒక ప్రత్యేకమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే చాలా డిసప్పాయింటెడ్ స్టేజ్. ఒక తల్లి, ఆమె విధవరాలు, ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయిన స్థితిలో, ఆమెకు ఎవ్వరు లేరు. తీసుకెళ్ళి భూస్థాపన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ తల్లి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ శవము వెనకాల వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ టైం బట్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై సన్. నా కుమారుడు నేను మరలా చూడలేను. ఆ గ్రామం అంతా దాటిపోయింది. ఆ పట్టణపు గవిని దాటిన తర్వాత సమాధులు తోట ఉన్నది. అక్కడకు వెళ్ళి సమాధి చేయాలి. ఇంకా ఊరంతా దాటిపోతుంది. ఇంకా ఆఖరి నిమిషాలు తీసుకెళ్ళి అక్కడ భూస్థాపన చేసేయాలి. ఇటువంటి సమయంలో అట్నుంచి ఎవరు వస్తున్నారంటే నజరేయుడైన యేసు వస్తున్నాడు. యేసు రావడం గొప్ప ఏముంది? చాలామంది వస్తారు, అలాగే ఇంకొక వ్యక్తి వస్తున్నాడు. కానీ వాక్యంలో ఏముందో తెలిసిన, ఈమె ప్రశ్న వేయకుండా, ఎవ్వరూ కూడా సమస్యను ప్రభువుతో చెప్పకుండా ఆమె మీద యేసు కనికర పడ్డాడు అని ఉంది వాక్యంలో. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. చర్చ్ ఎప్పుడైతే కనికరముతో కదిలింపబడ్డాడో, అక్కడికి వచ్చిన తర్వాత యేసు ఏం చేశారంటే పాడెని ముట్టి ఉన్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఎప్పుడైతే ప్రభు పాడెని ముట్టారో ఏం జరిగింది అక్కడ? ఒక విధమైన షాక్లోకి వెళ్ళిపోయారు అందరూ కదా. అంతవరకు ఏడుస్తున్నారు. ఈవిడ లైఫ్ ఎలా ఉంటుంది? ఈవిడ జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? వాట్స్ అవర్ లైఫ్?
అని విచారంతో ఆ బంధువులు, ఆ తల్లి ఉంటున్న సమయంలో వాక్యంలో ఉంటుంది, అతడు లేచి కూర్చొని. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడంటే, ఈరోజు మందిరంకి వచ్చిన మనము, ఈ ప్రోగ్రాం చూస్తున్న మనము, ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ చర్చ్. ఏదో అకస్మాత్తుగా వచ్చింది కాదు. లేదు ఎవ్రీ సండే, లాస్ట్ సండే వచ్చాం, అంతకుముందు సండే వచ్చాం, ఈ సండే వచ్చామని కాదు. ఈరోజు గాడ్ బ్రాట్ యు విత్ ఏ పర్పస్. దేవుడు ప్రణాళిక వలన నువ్వు ఈ మందిరంలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. వెన్ గాడ్ విజిట్స్ యు, దేవుడు నీకు ప్రత్యక్షమైతే, దేవుడు నీకు ఎదుర్కొంటే, నీ జీవిత విధానాలు చెప్పాలి మార్చబడతాయి. నువ్వు ఆశీర్వదించబడతావు. హిస్ కమింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ చర్చ్. ఆయన రాకడ ఆశీర్వాదం. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ మట్టలాదివారము దినమును వాక్యం వినడానికి వచ్చిన దేవుని కుమారుడా, నీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎవ్రీ సండే లాంటి సండే కాదు ఇది. ఎన్నోసార్లు మట్టలాదివారం వాక్యం విన్నాం, ఎన్నోసార్లు ఈ పామ్ సండే మెసేజెస్ విన్నాం. నేను ఒక ప్రశ్న వేయినా, అసలు మట్టలాదివారం అంటే ఏంటి? ఒకవేళ మట్టలాదివారము అన్న పదం మొదలు విడిచిపెట్టి, యేసు ప్రభు ఎందుకు ఆ యెరూషలేములో ప్రవేశించవలసింది? ఎందుకు ఆ గాడిద అవసరం వచ్చింది ప్రభువుకి? ఎందుకు మట్టలు పట్టుకొని ప్రజలు హోసన్నా, ఎందుకు మట్టలు ఆ బట్టలు చాచి రోడ్ల మీద హోసన్నా అన్నారు ప్రజలు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈరోజు వచ్చి బిడ్డలు హోసన్నా అని రోడ్ల మీద తిరిగారు, రోడ్ల మీద దావీదు కుమారుడుకు చేయమని చెప్పారంటే, మాకు తెలియదు పాస్టర్ గారు. ఎందుకు మీరు బిడ్డలను తీసుకొచ్చారు నాన్న అంటే, మాకు తెలియదు పాస్టర్ గారు, మా పేరెంట్స్ చేశారు, మా మదర్ మా చిన్నప్పుడు తీసుకొచ్చారు, సండే స్కూల్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము వచ్చి ఇక పని చేస్తున్నాం. అదేనా మనకి అనుభవం? ఇది ఒకసారి వాక్యం చదువుకుందామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి త్వరగా చూద్దాం నాన్న. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్మగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది, చాలా జాగ్రత్త, ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరునట్లు ఇది జరిగెను. చూద్దాం. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనునది. ఒకసారి 4వ వచనం చూద్దామా? ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క లేఖనంలో అనేకమైన వచనాలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ప్రతి వచనము కూడా ఒక అర్థమిచ్చే సంఘటనగా ఉన్నది. Every word has a self-explanatory church. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ ముందు వచనాల్లో చెప్తున్నాడు, మీరు ఆ ముందున్న ప్రాంతాలకు ప్రదేశాలకు వెళ్ళి కట్టబడిన ఒక గాడిద ఉన్నది,
అది మీరు విప్పుకొని తీసుకొని రండి. ఎవరైనా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు నాన్న అంటే అది ప్రభునకు కావాలి అని చెప్పుడి. చాలా అలసిపోయాం కదా ఈ ఈ ఈ యొక్క మట్టల ఆదివారం వర్తమానాలు విని. నేను అనుకుంటాను ఒకవేళ ఈ మైక్ మీకు ఇస్తే మాకంటే మీరే ఈ ప్రసంగం చాలా అద్భుతంగా చేస్తారేమో అనుకుంటాను నేను. ఎన్ని ప్రసంగాలు విన్నారు రా తల్లి మీరు, నన్ను ఎన్ని ప్రసంగాలు విన్నారు మీరు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ఒక్క వచనాన్ని, ఆ 4వ వచనాన్ని ఒకసారి మరలా చదువుకుందామా. 21వ అధ్యాయము మత్తయి సువార్త. ప్రవక్త వలన చెప్పబడినది, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొక్క వాక్యమును మనం చూసినప్పుడు దేవుని బిడ్డ, ఈ సంఘటన జస్ట్ లైక్ దట్ జరగలే. ఇట్ ఈస్ నాట్ ఏ క్యాజువల్ వర్స్ చర్చ్. ప్రతి వచనము కూడా దేవుని నెరవేర్పు కలిగి ఉండాలి. ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఉన్నారని వాక్యంలో ఉన్నది. ఆ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళాలంటే యేసుని చూడాలి. పైన నక్షత్రం నడిపిస్తుంది. వెళ్తున్నారు కానీ వారు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి వారు జ్ఞానాన్ని వాడి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఒక వచనం ఉంటుంది. ఒక చదువుదాం నాన్న. మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం గాని మనం చూసినట్లయితే, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను, ప్రజల్లో నుండి శాస్త్రులు, తెలివైన వారిని అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. ఏముందట? ప్రవక్త ద్వారా వ్రాయబడిన మాట నెరవేర్పుకు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు కన్య గర్భములో ప్రవేశించి కుమారుని కనేలాగున చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. Every word has to be fulfilled in your life, church. ఈ దేవుడు ఆజ్ఞాపించింది ఏ ఒక్కటి నిరర్ధకము కానేరదు అని వాక్యములో ఉన్నది. No word will turn away from the will of God. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో వాక్యము శ్రద్ధగా ఆలకిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు అర్థము చేసుకోవలసింది ఏంటో తెలిసినా, యేసు మొదటి రాకడ జ్ఞానులు దర్శనమైన యెరూషలేము ప్రవేశము హోసన్నా అన్న, ఇదిగో నేను స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్ళుచున్నాను అన్న వాగ్దానమైన నెరవేర్పు రావాలి. ఆమేన్. ఇట్ షుడ్ కమ్ ఇంటూ రియాలిటీ చర్చ్. దేవుని కృప బట్టి మనము అబ్రహాము కాలంలో జన్మించుంటే కన్య గర్భము గురించి నీకు నాకు తెలీదు. నీకు నాకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. వారు కొత్త నిబంధన అసలు ఎలా ఉంటుందో వారికి తెలీదు. యెషయా భక్తుడు రాస్తున్న ప్రతి మాట నెరవేర్పు మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ప్రతి విషయంలో కూడా నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ వర్డ్ విల్ కమ్ ఇంటూ రియాలిటీ చర్చ్. ఈరోజు గమనించు, ఈరోజు నువ్వు హోసన్నా ఎందుకు అంటున్నావంటే లేఖనాలు నెరవేర్పు నిమిత్తము సహకరిస్తున్న నీవు గొప్ప ధన్యురాలువి, గొప్ప ధన్యుడివి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందా. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి నాన్న.
ఒక మ్యారేజ్ ఫంక్షన్ మీ ఫ్యామిలీలో జరిగింది. ఆ ఫ్యామిలీలో ఆ మ్యారేజ్ ఫంక్షన్ జరిగినప్పుడు చాలా బాగా చేశారు మ్యారేజ్ అంతా. కానీ ఒక ఫ్యామిలీ చూస్తున్నారు. అది ఏం చూస్తున్నారు? వీడియో చూస్తున్నారు. వీడియో చూసినప్పుడు గమనించండి, ఆ వీడియో చూస్తున్న వారికి ఆ రియల్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద మ్యారేజ్ అర్థమవుతుందా? చెప్పండి. ఫొటోస్ చూస్తున్నారు, నువ్వు చూస్తావు, కానీ యూ కెనాట్ ఎంజాయ్ ఇట్. టుడే వై we are in the presence of God, church. ఎందుకు దేవుని సన్నిధానంలో ఉన్నామో తెలిసిన? ఆ రోజు ఆ మట్ట పట్టుకునే కృప కానీ సమయం కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలౌ చేయలే. కానీ వాక్యంలో ప్రభు ఏమంటాడని తెలిసిన? ఆయనతో కలిసి నేను పరలోకములో విందారగించెదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందా. యేసయ్యతో కలిసి చేసే భాగ్యము మనకు ప్రభు ఇచ్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లేఖనం యొక్క నెరవేర్పు 21వ అధ్యాయము మత్తయి సువార్త 4వ వచనం యొక్క నెరవేర్పు నీకు నాకు కావాలి అంటే ఇంకొక వచనం చదువుకోవాలి మనం. ఆ వచనం ఏంటో తెలిసిన? యేసు ప్రభు అంటున్నాడు, మీ గురించి నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అది నీకు అర్థమవలే, అది నాకు అర్థమవలే. జకరియా మాట్లాడుతుంటే ప్రజలకు అర్థమవలే, యెషయా భక్తుడు మాట్లాడుతుంటే ప్రజలకు అర్థమవలే. యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, చిన్న వ్యక్తివి కాదు, చిన్న దానివి కాదు అంటే ప్రజలకు అర్థమో కాలే. ఎవరికి అర్థమైందో తెలిసిన? దాంట్లో ప్రయాణం చేసిన ఆ జ్ఞానులకు అర్థమైంది, అక్కడున్న ప్రజలకు అర్థమైంది. దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది వచ్చి మాతో మాట్లాడుతూ ఉంటారు, దేవుని రాకడ ఎలా ఉంటుంది పాస్టర్ గారు, మాకు అర్థము కావట్లే. దేవుని కుమారుడా, నీకు ఆ వాక్యం అర్థము కావాలంటే ఈ వాక్యం యొక్క నెరవేర్పు అని 4వ వచనంలో ఉంది కదా. ఇదిగో రాజు ఆ గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలు హోసన్నా అంటారు అన్న మాట ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇది నీకు అర్థమైతే రాబోతున్న ప్రవచనము నెరవేర్పు నీకు అతి త్వరలోనే రియాలిటీలోకి నువ్వు వెళ్ళిపోతావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు కదా. ఇట్స్ ఆల్ ద సీక్వెన్స్ చర్చ్. ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. కలుగును గాక అన్నప్పుడు భూమి ఆకారంలోకి వచ్చింది, నిరాకారంగా ఉన్న భూమి. నీవు నేను లేం. నోవా ఆ యొక్క ఓడ నిర్మిస్తున్న సమయంలో నువ్వు నేను లేం. యేసు కన్య ద్వారా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నువ్వు నేను లేము. హోసన్నా అంటున్నప్పుడు నీవు నేను లేము. కానీ చాలామంది వెనకాల వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా విందాం మెసేజ్. ఆ 3 కుమారులు లేరు. నోవా కుమారులు చనిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే, చాలా మంది, ఏలియా, ఎలీషా అందరూ వెళ్ళిపోయారు. 12 మంది శిష్యులు వచ్చారు, వారు వెళ్ళిపోయారు. అపోస్తలుడైన పౌలు వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ లేఖనము ఎవరు సమయంలో నెరవేరబోతుందంటే చెప్పాలి, మన సమయంలో నెరవేరబోతుంది. We are the most blessed children of God. We are most blessed children of God. His coming is a blessing, church. ఆయన రాకడా మనకి చెప్పాలి ఆశీర్వాదం. అందుకే ఈరోజు నువ్వు మందిరంలో ఉన్నావు.
ఈ ప్రోగ్రాం చూసిన ప్రియమైన దేవుని కుమారుడా, నువ్వు ఏ దేశం నుంచి చూస్తున్నావో, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, బహుశా హోటల్లో ఉన్నావేమో, ఏదో దేశంలో, ఏదో రాష్ట్రంలో ఉన్నావేమో, చాలా డిసప్పాయింట్ అయ్యి నీ లైఫ్ ఏముంది అనుకుంటున్నావేమో. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, మై డియర్ సన్. నా కుమారుడా, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. చాలా డిసప్పాయింటెడ్ స్టేజ్లో ఉంటాం. యేసు ఆ తల్లి ఏమి నోరు తెరలే, ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తుంది. ఆ పాడి వెనకాల వెళ్ళిపోతుంది ఆ తల్లి. అది భయంకరం దేవుని బిడ్డలా. గృహంలో మరణము జరిగితే మీకు తెలుస్తుంది ఆ మరణం ఎంత పెయిన్ఫుల్లా. ఆ మరణము జరిగితే, ఒక మరణము కానీ అంటే జరగాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ అయి ఉంటే చాలా భయంకరం నాన్న. ఆయన ఆ శరీరాన్ని, మనకి చాలా ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటాం మనకు తెలీదు. ఎప్పటికీ చూడవారిని మనం. అటువంటి స్టేజ్లో ఆ తల్లి వెనకాలే ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఎలా నడుచుకొచ్చి ఆమె హృదయాన్ని చూచాడు, ఆమె పరిస్థితిని చూచాడు. చూచి, యేసయ్యా నా కుమారుని బాగు చేయొచ్చు కదా అని అడిగిందా? మౌనమైపోయింది, మాట్లాడడానికి మాటలు లేవు. యేసయ్య చూచి తట్టుకోలేకపోయాడు. దేవుని బిడ్డ, చర్చ్ కెన్ ఐ టెల్ యు వన్ థింగ్? ఒక విషయం చెప్పచ్చా నేను? ఈ ప్రపంచంలో యేసయ్య అంత సెన్సిటివ్ పర్సన్ ఎవరు లేరు నాన్న. ఆయనకున్నంత సున్నితమైన హృదయం ఎవ్వరికీ లేదు. మీరు ఒకసారి ఆలోచించండి. యేసయ్య ప్రజలందరేమో ఆ బట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా అంటున్నారు. బట్టలు ఆ రోడ్ల మీద చాపుతున్నారు. దావీదు కుమారుడుకు జయము జయము అంటున్నారు. యేసయ్యకి ఏదైనా లోపలికి వెళ్ళిందా? లోపలికి ఏదైనా వారందరూ పొగుడుతుంటే అనాలి, ఏమనలే. ఆయన దృష్టి ఎక్కడుందో తెలిసినా, ఆ గాడిద దిగిన తర్వాత, ఆ యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు? కన్నీళ్ళు విడిచారు. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితము నువ్వు కొరడాతో కొట్టట్లేదేమో యేసయ్యని, బహుశా ఆయన్ని గాయపరచట్లేదేమో, కానీ గాడ్ ఈస్ వెరీ సెన్సిటివ్ చర్చ్. చాలా సున్నితమైన హృదయం కలిగిన వాడు యేసయ్య. నేనేమండు ఏమేనంటే బాగున్నావు, ఆయన కొన్నిసార్లు కోప్పడితే బాగుంది అనిపిస్తుంది మనకి. యేసయ్యని సంతోష పెడుతున్నామో, యేసయ్యని బాధ పెడుతున్నామో తెలియదు మనకి. దేవుని బిడ్డ, మందిరంలో ఒక కుమార్తె ఉంది. తల్లి, నువ్వు నిలబడకనానా ప్లీజ్, జస్ట్ నీ పేరు చెప్పను, నువ్వు నాతో మాట్లాడిన మాట మాత్రం చెప్తాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, 3-4 days బ్యాక్, 1 week అయి ఉంటుంది, ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చింది. మా దగ్గరికి దైవజనురాలు నేను ఇద్దరు ఉన్నాం. మా దగ్గరికి వచ్చింది. మా దగ్గరికి వచ్చి చక్క నవ్వుకుంటూ వచ్చింది. నవ్వుకుంటూ వచ్చి మమ్మల్ని చూసిన వెంటనే ఏం మాట్లాడలే. ఏం తల్లి, ఏరా అలా ఉన్నావు అంటే మన ఏడుపు మొదలుపెట్టింది. నాకు అర్థం అవ్వలే. ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మాట్లాడదు, చెప్పు తల్లి పర్లేదు అంటే, పాస్టర్ గారు ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు నేను చిన్న కొంటా ఉంటాను పాస్టర్ గారు.
కొంటున్నప్పుడు అవి కొంటాను, వస్తాయి, అంత బాగానే ఉంటుంది. బట్ మొన్న నేను కొంటున్నప్పుడు ఏదో మనీ పంపమన్నారు, పంపాను. అది నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎలా జరిగింది ట్రాన్సాక్షన్, ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ దట్. ఆ ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది, ఇంకొంచెం ఏదో ఇంకా ఏదో వెనక్కి ఇస్తానన్నారు, సంథింగ్ హ్యాపెన్. నేను పంపుతానే ఉన్నాను, ఇది ఇస్తానంటున్నారు, చేస్తానంటున్నారు. ఫైనల్గా వచ్చినప్పటికీ 90,000 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లోంచి, మా డాడీ బ్యాంక్ అకౌంట్లోంచి వెళ్ళిపోయాయి పాస్టర్ గారు. అప్పుడు నేను అన్నాను, డాడీ తిట్టారా అన్నాను. ఆ బిడ్డ ఏమంతేసా, డాడీ తిట్టుంటే బాగున్ను పాస్టర్ గారు, డాడీ తిట్టుంటే బాగున్ను. డాడీకి చాలా కష్టంలో వచ్చిన డబ్బు పాస్టర్ గారు అదే. డాడీ నన్ను చూసి ఒక్క మాట కూడా మాట్లాడలే. డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాస్టర్ గారు. డాడీ తిట్టేస్తుంటే బాగున్నేమో, కానీ డాడీ తిట్టినందుకు నేను తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. దేవుని బిడ్డ, ఒక విషయం గమనించే రోజు, యేసయ్య తిట్టేవాడు కాదు నాన్న, యేసయ్య మనల్ని గాయపరిచేవాడు కాదు. యేసయ్య నీ నిమిత్తము ఆయనే గాయపరుచుకునేవాడు నాన్న. As I said, Jesus is very sensitive church. నీ గురించి వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందో తెలిసిన, ఆయన అరచేతిలో నిన్ను పెట్టుకొని ఉన్నాడా, చెక్కుకొని ఉన్నాడా? గట్టిగా గట్టిగా చెక్కుకొని ఉన్నాడు. చెక్కుకుంటే ఎవరి బొమ్మ కనబడుతుంది చెప్పాలి? నీ బొమ్మ కనబడుతుంది. గాయం ఎవరికి నానా? ఏ చర్మము చెక్కబడుతుంది అక్కడ? ఏ రక్తం వస్తుంది? నీ బొమ్మ పెట్టుకోవడానికి, నీ ఫేస్ పెట్టుకోవడానికి ఒక్క మాట మాట్లాడాడు ఆయన. నీ నిమిత్తం నలక కొట్టుబడి ఉన్నాను అనలేదు. నీ గురించి నేను నలిగిపోతున్నాను అనలే. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నువ్వు మట్ట పట్టుకొని మందిరంకి వచ్చి ఉండొచ్చు, బైబిల్ పట్టుకొని మందిరంకి వచ్చి ఉండొచ్చు. యేసయ్య కదా అక్కర్లే. గాడ్ డజంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్ చర్చ్. నాకు ఆశ్చర్యం వేస్తుంది, విలువలేని గాడిద యేసయ్య ఎందుకు గాడిదను వాడుకున్నాడో. ప్రభు ఏది ఏర్పాటు చేసుకున్నా అది విలువలేని వస్తువే. గమనించండి, సిలువ మీద కుడివైపు ఒకరు, ఎడమ వైపు ఒకరున్నారు. ఎవరు వాళ్ళు చెప్పాలి? రాజులా, నాయకులా? ఏమనుంది బైబిల్లో? గట్టిగా దొంగలున్నారు. అంటే అర్థం ఏంటి? యేసు ఎంచుకున్న మరణము మహాహీనకరమైన మరణము. దేవుని బిడ్డ, God selected a pathetic, a worst death. పాత నిబంధన గ్రంథంలోనే అగ్నిగుండం ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో లాగా యేసయ్య వెళ్ళిపోవచ్చు కదా. దానియేలు లాగా సింహం బోన్లో యేసును ఉంచొచ్చు కదా. రాళ్లతో కొట్టి చంపచ్చు కదా. నువ్వు ఉరి వేయచ్చు కదా. ఏ విధము ప్రభు ఏర్పాటు చేసుకోలేదు. హీనమైన మరణము. దేవుని సంగమా, గమనించండి, ఈరోజు ఈ సిలువ అన్నది ఒక అవమానము కలిగిన గుర్తు. ఎప్పుడైతే యేసు శరీరము విలువలేని ఆ సిలువ మీద తగిలిందో, ఈరోజు మీరు మా దగ్గరకు వచ్చి ఏమేయించుకుంటారు నాన్న మీ తల మీద?
చెప్పండి, ఎంత కృపిచ్చాడు యేసయ్య. ఎంత శాపముగున్నది ఆశీర్వాదంగా మార్చేశాడు. మనము తిట్టాలంటే ఏమని తిడతాం? గుర్రమా అని తిడతామా? ఏం తిడతాం? అందరు చక్కగా నవ్వుతున్నారులే. గాడిద అని తిడతాం కదా. అదెందుకు కావాల్సి వచ్చిందన్న యేసయ్యకి? వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ హీస్. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, మందిరంకి వచ్చిన తర్వాత మీరు వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళి ఎవరు వాక్యం బోధించారంటే మా పాస్టర్ గారు బోధించారు అనకూడదురా. మీరు పాస్టర్ గారు బోధించారో తెలీదు, పాస్టమ్ గారు బోధించారో తెలీదు, దైవచనులు జోయల్ గారు బోధించారో, ఎవరు బోధించారో, గిడియన్ గారు బోధించారో, ఎవ్వరూ బోధించారు, అది తెలీదు. ఏమని మాట్లాడాలంటే యేసయ్య మాతో వాక్యము బోధించారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నారు. నా ఆశ దేవుని బిడ్డరా, మేము కంప్లీట్గా మరుగుపరచబడాలి. ఇక్కడ మేము ఎవ్వరూ నిలబడకూడదు నాన్న. ఓన్లీ యూ షుడ్ సీ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ మైక్ ఎంత వాల్యూ ఉందో నాకు అంతే వాల్యూ ఉంది నాన్న. ఈ మైక్ సరిగ్గా లేకపోతే తీసి పక్కన పడేస్తారు. నేను సరిగ్గా కానీ లేకపోతే పక్కన పడేస్తారు. ప్రభుకి ఎవరు కావాలో తెలిసిన ఆయన రక్తముతో కొనబడిన సంఘము, మీరు ప్రాముఖ్యము, మేం కాదు. ఈరోజు దేవుని బిడ్డ ఆలోచించండి, నీ జీవితం ఎలా ఉందో. నాకు ఆశ్చర్యం వేస్తుంది. విలువలేని మాకు, విలువలేని మనకు ఎంత వాల్యూ ఇచ్చేశాడు ప్రభు. గాడిద దేనికి ఉపయోగపడ్డది అంటే బట్టలకు, బరువులకు ఉపయోగపడ్డది. కానీ వాక్యంలో ఏమర్థమవుతుందంటే, అసలు ఆలోచించండి, మట్ట పట్టుకున్నాం కదా మనం, హుస్సనాన్ని మట్ట పట్టుకున్నాం కదా, ఇది బహుశా యేసయ్యకు సంబంధించిందేమో. బట్ట, క్లాత్ ఎవరికి సంబంధించింది? యేసయ్య నడుస్తున్నాడా? ఆలోచించండి. యేసయ్య నడుస్తున్నాడా? యేసయ్య నడవట్లే. యేసయ్య ఎక్కడున్నాడు? ఆ గాడిద మీద కూర్చుంటే గాడిద కాళ్ళు మట్టికి తగలకూడదని, గాడిద కాలు ఆ రోడ్డు మీద తగలకూడదని యేసు ఎంత గౌరవించాడు ఆ గాడిదకి. బట్టలు వచ్చి పరుస్తున్నారట. చేపట్లు కొడదావా? దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య మీద ఆనుకో చాలు. నువ్వు ఇఫ్ యు లీన్ ఆన్ జీసస్, యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. బహుశా ఇంతవరకు బిడ్డలు లేరు అని విచారంతో ఉన్నావేమో, గర్భఫలము లేదు పాస్టర్ గారిని విచారిస్తున్నావేమో, నా ఫ్రెండ్స్ అందరికీ వివాహాలు అయిపోయినాయి, నాకు వివాహము కాలేదు అనుకుంటున్నావేమో, నాకు ఉద్యోగం లేదు అనుకుంటున్నావేమో, నాకు సొంత గృహం లేదు, లేదా నాకు మంచి గృహం లేదు అనుకుంటున్నావేమో, నాకు ప్రమోషన్ లేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఉండవలసింది ఎక్కడో తెలిసిన యేసయ్య మీద ఆధారపడు చాలా. యేసయ్య నీ మీద కూర్చుంటే ఆ గాడిదకి ఎంత వాల్యూ వచ్చిందిరే, ఆ గాడిదకి ఎంత ఆనర్ వచ్చిందిలే. ఈరోజు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. మేము ఎప్పుడు ఎక్కువ సంతోషిస్తాం ఎక్కడ తెలిసిన, మీరు వచ్చి పాస్టమ్ గారితో కానీ నాతో కానీ మీరు వచ్చి ప్రభు మా గర్భం తెరిచాడు అన్నప్పుడు నేను చాలా సంతోషిస్తాం నాన్న. మీ తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డలకు వివాహం ఫిక్స్ అయింది అన్నప్పుడు చాలా సంతోషిస్తాం. మీరు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారంటప్పుడు చాలా సంతోషిస్తాం. కానీ మేము ఎక్కువ సంతోషించేది ఎక్కడ తెలిసిన, మీరు ప్రభు మీద ఆధారపడ్డారు కదా,
when you cling to Jesus, నువ్వు యేసయ్యని హత్తుకున్నప్పుడు మా ఆనందాలకి అవధులుండవు. దేవుని బిడ్డ, ఒక పనికి రాని వ్యక్తిగా నేను అంత సంతోషిస్తుంటే, కష్టపడి నీ గురించి గృహము నిర్మిస్తున్న ఆ యేసయ్య ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. ఈరోజు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఆ రెండో రాకడ అనుభవం నీకు లేదు. నిజంగా నాకు నేను అనుభవించలేదు, కరెక్టే. కానీ లేఖనాలు నెరవేర్పు నిమిత్తము మనం పైకి వెళ్ళిపోతాం, మనము సంఘముగా ఎత్తబడతాం. అప్పుడు చెప్తారు, ఒక దినాల్లో బ్రదర్ అని చర్చ్ ఉండేది. ఎన్నో సంవత్సరాల క్రిందట బ్రదర్ అని చర్చ్ ఉండేది. దాంట్లో సంఘమంతా ఏమయ్యారు? ఎత్తబడిపోయారు. ఎంత బాగుంటుంది నాన్న. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఇంకా మట్టల దగ్గర ఆగిపోయామేమో, మనం ఇంకా బట్టలు పొరుస్తున్న విధానంలోనే ఆగిపోయామేమో. ఎప్పుడు ఎదుగుతాం రా తల్లి, నాన్న, ఎప్పుడు ఎదుగుతాం మనం? యేసే మన గురించి చూస్తున్నాడు నాన్న. God is every day. ఈ కుమార్తెకు ఒక మంచి గృహం కడుతున్నాడు. ఈ కుమార్తె చేస్తున్న పనులకి నేను అనుకుంటాను, నేను సుమారు ఒక 25 years పైన మాకు ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కడుతున్నప్పుడు బిడ్డలు చిన్నవారు, చాలా చిన్నవారు బిడ్డలు. మేమిద్దరం ఏం చేసేవాళ్ళం అంటే, ఇమాజిన్ చేసుకుంటూ మా బిడ్డలకి ఇల్లు ఇలా ఉండాలి, మా బాబుకి ఇలా ఉండాలి. ఒక విషయం చెప్తాను, మా బాబు బహుశా చాలా చిన్నవాడు. ఆ ఇల్లు కడుతున్నప్పుడు వడ్రంగి మేస్త్రులు గుమ్మాలు చాలా చిన్నవి పెట్టారు. చిన్నవంటే ఒక 6 feet అలా పెట్టారు. 6'2" అనుకుంటా, 6 అడుగులు 2 అంగుళాలు పెట్టారు. సంవేర్ ఎగ్జాక్ట్, సంవేర్ అరౌండ్ దట్. అప్పుడు నేను వడ్రంగి మేస్త్రితో అన్నాను, ఇదేంటి ఇంత చిన్నవి పెట్టావు అన్నాను. వడ్రంగి మేస్త్రి నన్ను సెకండ్ లుక్ ఇచ్చాడు. నేను 6 అడుగులు కూడా కాదు, ఐఎమ్ నాట్ ఈవెన్ 6 feet. అయితే ఇదేంటి చిన్నదంటారేంటి సార్ అన్నాడు. మా బాబు హైట్ ఎంతో తెలుసా నీకు అన్నాను. వాడు చూస్తున్నాడు నన్ను. మా బాబు 6'2", ఎంత? 6'2". ఏ బాబండి అన్నాడు. ఆ బాబే. 6'2". మీరు మా ఇంటికి వస్తే తెలుస్తుంది మీకు. మీరు ఎప్పుడైనా రండి తల్లి. విశ్వాసంతో మాట చెప్పాను నేను. తీసేయి గుమ్మాలన్నీ అన్నాను. ఇదే మాట అన్నాను, తీసేయి. నా కొడుకు 6'2" అన్నాను. దేవునికి మహిమ కలంగా ఆ గుమ్మాలన్నీ తీసేసి మళ్ళీ గుమ్మం మళ్ళీకి పెట్టాం. పెడితే ఈరోజు మా బాబు హైట్ అరౌండ్ 6'2" నాన్న. నేను అనుకుంటాను, ఈ చిన్న విషయానికే నేను ఇలాగా అనుకుంటే, నువ్వు చేస్తున్న మంచి కార్యాలకి యేసయ్యకి పని పెరిగిపోద్దేమో పరలోకంలో అనిపిస్తుంది నాకైతే. నువ్వు యేసయ్యకి ఇష్టముగా జీవిస్తే యేసయ్య అనుకుంటాడు, ఈ ఇల్లు సరిపోదు నా కూతురికి. ఎంత బాగుంటుంది కదా. నా కుమార్తె చేస్తున్న ప్రార్థన, నా కుమార్తె కారుస్తున్న కన్నీరు, నా కుమారుడు చేస్తున్న గొప్ప విధానము, జీవిస్తున్న విధానము, ఈ ఇల్లు సరిపోదు. ఒకసారి ఆలోచించండి నాన్న, ఆ అభిషేకం ఎలా ఉంటుంది ఈ లోకంలో. గాడ్స్ గివెన్ విజ్డమ్ ఈస్ ద స్క్రిప్చర్స్. ఈ లోకంలో గాడ్స్ గివెన్ విజ్డమ్, దేవుడిచ్చే జ్ఞానమే వాక్యానుసారము.
అందుకే వాక్యంలో ఉంటుంది, నీకు జ్ఞానము కొదువనైనడలా యెహోవాని అడుగుడి. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఆర్ వి ప్లీజింగ్ గాడ్? మందిరంకి వచ్చినంత మాత్రాన ఐ డోంట్ థింక్ గాడ్ విల్ బి ప్లీజ్ విత్ యూ. నన్ను క్షమించాను తల్లి, 2 చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీరు మందిరానికి వచ్చి ఎవరిని సంతోషపరచట్లే. ప్రశ్న చెప్తున్నాను, మీరు సోమవారం నుంచి శనివారం వరకు జీవిస్తారు కదా నాన్న. ఈ మెసేజ్ వింటున్న మీరు చాలా జాగ్రత్తగా వినండి నాన్న. మీరు ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి ఈ మెసేజ్ వింటున్నారో నీతో మాట్లాడుతున్నారు ప్రభు. సండే చర్చ్కి వెళ్ళిపోయానని సంతోషపడిపోతున్నావా? గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. బట్టలు పట్టుకొని హోసన్నా హోసన్నా నా వారి గురించి ఐ డోంట్ థింక్ జీసస్ వాస్ హ్యాపీ. ఒక మాట అంటాడు యేసయ్య, ఏమనుకుంటున్నా? ఏంటి ప్రభా, పొద్దున్నే లేచి అంతా మేము వాయిస్ అంతా ట్యూన్ చేసుకొని వచ్చి మంచి బేస్లో హోసన్నా హోసన్నా అంటున్నాడు. పిచ్చోడా, నువ్వు నన్ను స్తుతించకపోతే చెప్పాలి, రాళ్ళు స్తుతిస్తాయి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నా. గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎన్ ఆల్టర్నేటివ్. యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు క్రీస్తు ప్రభుకి రెడీగా అవైలబుల్ పీపుల్ రెడీగా ఉంటారు. మన 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 డిస్ట్రిక్ట్ కలెక్టర్ విశాఖ నగరంలో మన జిల్లాకు మంచి కలెక్టర్ గారు ఉన్నారు, మంచి ఎస్పీ ఉన్నారు, మంచి పోలీస్ కమిషనర్స్ ఉన్నారు, మంచి డిఐజీ ఆఫీసర్స్ ఉన్నారు. వారి సొంత పనుల మీద ఊర్లు వెళ్తారు. పట్టణం ఆగిపోదా రన్ అవ్వడం? చెప్పండి. దర్ ఇస్ వన్ మోర్ పర్సన్ రెడీ ఆఫ్టర్ హిమ్. లోకంలోనే కలెక్టర్ గారు ఒకవేళ లీవ్ పెడితే డిప్యూటీ కలెక్టరు, అసిస్టెంట్ కలెక్టరు, ఎడిషనల్ కలెక్టరు ఉంటారు రెడీగా. నువ్వు ప్రభుని ఆరాధించకపోతే దర్ ఇస్ ఆల్వేస్ ఎన్ ఆల్టర్నేటివ్ చర్చ్. కానీ నీ జీవితానికి ఆల్టర్నేటివ్ లేదు. ఆర్ యు విత్ మీ? అర్థమవుతుందా నేను అంటున్నమాట? గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎన్ ఆల్టర్నేటివ్, బట్ ఫర్ యూ అండ్ మీ దట్ ఇస్ వన్ లైఫ్. ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో నువ్వు ఏది చేసినా చేసినట్టే. అందుకే ధనవంతుడు లాజరులో, మంచివాడే ధనవంతుడు, ఆ ఇంటి బయట పడున్న లాజరుకు బల్ల మీద నుంచి కింద పడి రొట్టె ముక్కలు పెట్టేవాడు, మంచి హృదయం కలిగిన వాడు. కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నా అసహించుకొని పంపేయలేదు లాజర్ని. లాజర్ని అక్కడే ఉంచాడు. పోన్లేరా, మనకు నష్టం ఏంటి, బల్ల కింద పడేది రొట్టె ముక్కలే కదా, వాడు తింటున్నాడు, తిన్నే అన్నాడు. అంటే అంత మంచి హృదయం కదా ధనవంతుడిది. మంచి హృదయం ఉన్న ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. రూల్ ప్రకారంగా దేవునికి ఇష్టంగా జీవించలే. లాజర్ను ప్రేమించాడు. కుక్కలు వచ్చి నాకుతున్నా ఒప్పుకున్నాడు, ఆహారం పెట్టాడు. సమయం వచ్చినప్పుడు నరకానికి వెళ్ళిపోయాడు. లాజర్ కుక్కలు వచ్చి నాగుతుంటే ఓపిక పెట్టాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు బల్ల దగ్గర నుంచి రొట్టె ముక్కలు వస్తాయా అని ఎదురు చూశాడు. దరిద్రపు స్థితి. కానీ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ము నానుకొని ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ ఏమంటున్నాడు తెలిసిన? అబ్రహామా, ఒక్కసారి నా నాలుక మీద ఒక నీటి చుక్క వేయిస్తావా లాజరుతో? వీలు కాదయా అని అబ్రహాం అంటే 16:24 లూకాసు వార్తలో ఈ మాట ఏమని ఉంటుందంటే, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా. ఐ హ్యావ్ 5 more brothers. అబ్రహాం, నీ పక్కనున్న లాజర్ని పంపుతావా? ఇక్కడ నేను నరకానికి చనిపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను. దేవుని బిడ్డ,
ఆలోచించాం. God always has an alternative. If not the rich man, Lazarus is ready. Amen. ధనవంతుడు లేకపోతే పరలోక రాజ్యం ఎవరు తీసుకెళ్ళాడు చెప్పాలి గట్టిగా. ఏరా నాన్న మాట్లాడలేదు. ధనవంతుడు రెడీగా లేడు, ఎవరిని తీసుకెళ్ళాడు చెప్పాలి? లాజరుని తీసుకొని వెళ్ళాడు. నేను రెడీగా లేకపోతే నేను తీసుకొని వెళ్తాడు, కానీ ఎప్పుడు నెవర్ నరకానికి వెళ్ళకూడదు నాన్న. మనం దేవుడు మన గురించి సిద్ధపరిచిన ఆ స్థలానికి వెళ్ళాలి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు గురించి నువ్వు ఎదురు చూడాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. ఆ పాట పాడుకుందామా? నీవు నాతో ఉండగా నాకు భయమేలా యేసయ్యా. ఈరోజు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసయ్యను విడిచిపెట్టకండి నాన్న. యేసయ్యను విడిచిపెట్టకండి. క్లింగ్ టు హిమ్. ఎలా తెలిసిన క్లింగ్ అంటే, ఒక కోతిని చూద్దాం. ఆ కోతి పరిగెడతా ఉంటే మనకు కనబడదు, కానీ ఒక చిన్న కోతి ఉంటుంది, అది ఎంత గట్టిగా పట్టుకుంటుందో. అది బిల్డింగులు దూకుతుంది, చెట్లు దూకుతుంది, గోడలు దూకుతుంది. ఈ చిన్న బిడ్డకు ఏమవదు. ఎందుకు? అది పట్టుకున్న పట్టు ఆ తల్లిని పట్టుకుందంతే, ఆ తండ్రిని పట్టుకుందంతే. ఈరోజు మనం యేసయ్యను పట్టుకుందాం నాన్న. మన చేతిలో పట్ట కాదు, మట్ట కాదు, యేసయ్య ఉండాలి. ఒక్క మాట నేను చెప్పి వాక్యం ముగించేస్తాను. ఈరోజు కానీ నువ్వు రక్షణ వార్త కాదు నాన్న, ఇది రక్షణ గురించి కాదు నేను మాట్లాడుతున్నది, కానీ యేసయ్య ప్రేమలో పడాలి మనం. యేసయ్య నీలో కనబడాలి. సోమవారం నుంచి శనివారం వరకు నీ పనేంటో తెలిసిన? మినిస్ట్రీ, సేవ. యేసయ్యని చూపించాలి. కాలేజీలో సేవ, స్కూల్స్లో సేవ, బిజినెస్ ప్లేసెస్లో సేవ, ఆఫీసుల్లో సేవ, నువ్వు ఎక్కడ ట్రావెల్లో సేవ. అంగీ వేసేసుకొని బైబిల్ పట్టేసుకో అక్కర్లే. నువ్వు బైబిల్ కూడా తీసుకెళ్ళకు నీ ఆఫీస్కి. ఒకవేళ కొన్ని హాస్పిటల్స్లో బైబిల్ రానవరు, కొన్ని ఆఫీస్లో బైబిల్ రానవరు. నిన్ను రాణిస్తారులే చెప్పాలి. నిన్ను రాణిస్తారు కదా. నువ్వు వస్తే నీతో పాటు ఎవరు వస్తారు? నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. హిస్ కమింగ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. యేసు రాకడ నీకు ఆశీర్వాదం. నీవు నా తోడు ఉన్నయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నీవు నాతోని ఉన్నావయ్యా. నాకు దయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు బీతేలా, నా తోడు ఉన్నావయ్యా.
పరిశుద్ధాత్మ దేవుడిలాగా జీవించాలని మనం ఆశపడితే, యేసయ్యని సంతోషపెట్టాలని ఆశపడితే నీ స్థలంలోంచి లేచి నిలబడి. కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. ప్రియ సంగమా, దైవజనుల ద్వారా మనం శ్రేష్టమైన వాక్యం విని ఉన్నాం. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు యెరూషలేము పట్టణాన్ని ఒక రాజునిగా ప్రవేశించడం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క మట్టల ఆదివారమును మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన మరల రాబోతూ ఉన్నారు. మేఘరూఢునై ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మనం అందరం కూడా సిద్ధముగా ఉండాలి. ఆ రోజు మట్టలతో వారి యొక్క బట్టలను పరిచి ప్రభువారిని ఆహ్వానించారు. ఈరోజు మనం మన యొక్క హృదయం తెరిచి మన జీవితానికి ప్రభువారు రాజుగా ఉండటానికి, యేసయ్య మన జీవితాన్ని పరిపాలించాలని ఒక ప్రతిష్టతో, ఒక సమర్పణతో దేవుని సన్నిధిలో మనలను మనం అప్పచెప్పుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, విత్తబడిన వర్తమానము ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించడానికి మీ యొక్క కృప సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మేము కేవలం వినేవారుగా కాకుండా తండ్రి నాయన వాక్యానుసారముగా నడవాలి. వినిన మాటలను మా హృదయంలో భద్రపరచుకొని ధ్యానించి ప్రభువా దాని యొక్క ప్రతిఫలం పొందుకోవడానికి సహాయం చేయండి. యేసయ్య, మీ యొక్క మొదటి రాకడ ఎంతో ఆశీర్వాదము. మరలా మీరు రాబోతూ ఉన్నారు ప్రభా. అది అతి త్వరలో ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీ యొక్క రెండో రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఆశీర్వదించి Yesaya,